జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ను అధికారులు ఇష్టానుసారంగా చేశారని విమర్శించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీలో పట్టులేదు కాబట్టి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సాంకేతిక పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వార్డులు విభజించారని విమర్శించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి జీహెచ్ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరుణన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. తమ అభిప్రాయాలను సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది రాజకీయ పార్టీలకు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టోటల్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో కలుపుతున్నారు? రెండోది సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్గా ఉండే మున్సిపాలిటీలు ఉండే, కార్పొరేషన్స్ ఉండే, సర్పంచులు ఉండే, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 61 మంది సర్పంచులు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండ్రి. అసలుంటిది మొత్తం మటాక్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేసారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేసారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేసారు. ఇది పద్ధత? ఇది ఆలోచన? సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. మేము అడిగినాం, ఈ 300 వార్డులు ఎందుకు రావాలా, 270 ఎందుకు రాలే, 280 ఎందుకు రాలే, 350 ఎందుకు రాలేదు అంటే మేము జాగ్రఫీ అని అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్లలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా జాగ్రఫిక్ బౌండరీస్ను డిఫైన్ చేసినారు. కానీ దే హ్యావ్ నాట్ టేకెన్ క్రైటీరియా ఆఫ్ ద పాపులేషన్. అట్లా ఇష్టం వచ్చినట్టుగా 27 మున్సిపాలిటీలను అట్లనే నియంతృత్వ ధోరణితోటి దొడ్డిదారులా ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపి ఆ 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసినారు. ఇవాళ 300 వార్డులని చెప్పి ఇవాళ మొత్తం అల్లకల్లోలం చేస్తూ రాజకీయంగా పట్టు సంపాదించడం కోసం మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గండిగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.